వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి శౌర్య తనపై కోప్పడడంతో ఇంటికి రీచ్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. శౌర్య సార్ని నేను కోపం పడేలా చేశాను, శౌర్య సార్కి నాపై కోపం కలిగేలా చేశాను. సార్ కోపాన్ని ఎలా అయినా తగ్గించాలి, సార్ పేరుని నిలబెట్టాలి, సార్ పేరుని నాన్న పేరుని నేను ఖచ్చితంగా నిలబెట్టి హాకీలో స్టేట్ లెవెల్లో ఆడేలా చేసుకోవాలి. కానీ ఎలా? ఆ అస్మితకి ఆటే రాదు, కానీ రికమెండేషన్స్తో తను స్టేట్ లెవెల్లో ఆడుతుందంట. లేదు, ఇలా జరగకూడదంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా ఆదిత్య, శ్రీను, చారు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ఆద్యతో ఆదిత్య, ఇట్స్ ఎ వెరీ ప్లెజెంట్ టైమ్ టు స్పెండ్ విత్ యూ ఆద్య. నిజంగా ఇవి నాకు చాలా మంచి మెమరీస్. మన ఇద్దరం కలిసి ఇంత హ్యాపీగా ఇంత ప్రైవేట్గా బయటికి రావడం, నీతో నేను ఇంత లవ్లీగా టైంని స్పెండ్ చేయడం, ఇదంతా నాకు అదృష్టమని నేను అనుకుంటాను అని అంటాడు ఆదిత్య. ఎస్, నేను అదే అనుకుంటున్నాను ఆదిత్య అని అంటుంది ఆద్య నవ్వుతూ. ఇదంతా చూసిన ఆ శ్రీను అయితే చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఉంటుంది, ఎందుకుండదు, నాకు ఇక్కడ మండిపోతుంది కదా అని మనసులో అనుకుంటాడు శ్రీను. ఏంటి బావా, సరిగ్గా షాపింగ్ చేయలేదని బాధపడుతున్నావా? నువ్వేమీ బాధపడకు, నేను మళ్ళీ వెళ్ళి అన్నీ షాపింగ్ చేసుకువస్తా. మన ఇద్దరం అసలే ట్రిప్కి వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్తామో అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. చాలా ఎప్పుడెప్పుడు వెళ్తానా తొందరగా ఉంది. మన ఇద్దరం కలిసి ఏకాంతంగా అక్కడ గడపచ్చు అని అంటుంది చారు. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా, ట్రిప్పు లేదు ఏమీ లేదు పా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీను. ఇది ఇలా ఉండగా రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వస్తారు. రామలక్ష్మి చాలా డల్గా కూర్చుని ఉంటుంది. అమ్మా రామా అని పిలుస్తారు. నాన్న అని చెప్పి కన్నీళ్ళని తుడుచుకుంటుంది రామలక్ష్మి. ఏమైందమ్మా, ఏంటి కళ్ళల్లో కన్నీళ్ళు అని అడుగుతారు. ఏం లేదు నాన్న, ఏం లేదు అని కవర్ చేసేసుకుంటుంది రామలక్ష్మి. చూడమ్మా, ఈ నాన్న దగ్గర నువ్వు చాలా నిజాలు దాచిపెట్టావు, కానీ ఇప్పుడు నువ్వు ఏ నిజాలు దాచాలన్నా నేను నిన్ను అంతలా కట్టడి చేయటం లేదు. నువ్వు ఏదైనా నాతో మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా బయట పెట్టచ్చు. చెప్పమ్మా, చెప్పు. ఏదైనా సమస్య, ఈ తండ్రిగా నేను చేయాల్సింది ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను అని అంటారు రఘురామ్. నాన్న అని చెప్పి రామలక్ష్మి రఘురామ్ని హక్ చేసుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. ఇంకా రఘురామ్, నాన్న నీకు తెలుసు కదా, హాకీలో నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వాలి, కానీ అస్మిత అని ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళు చాలా పేరు పరపతి ఉన్నవాళ్ళు, అందుకే స్టేట్ లెవెల్లో తనని ఆడేలా చేసి నన్ను పక్కకి తప్పించారు. శౌర్య సార్ ఏంటి అని అడిగితే తను బాగా పేరున్న అమ్మాయి, తనకి స్వార్థం ఎక్కువ, తన గురించి తప్ప కాలేజ్ గురించి ఆలోచించదు అని ఏవేవో సాకులు చెప్పారంట. నేను ఏమీ పర్లేదు సార్ అని అనేలోపు సార్ నాపై కోప్పడ్డారు. ఈ దేశానికి, నీ ఊరికి, నీకు, నాకు, మీ నాన్నగారికి పేరు తీసుకురావాలి అని చెప్పి కోప్పడి నాకు వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. బాగా ఆలోచిస్తారు రఘురామ్. అమ్మా రామలక్ష్మి, ఏదైతే శౌర్య చెప్పారో అది 100% నిజం. పెళ్ళైపోతే ఇంక నేను ఇంటికే పరిమితమవుతాను అంటే ఇప్పట్లో ఉన్న సమాజంలో ఎలా అమ్మా, ఎలా జరుగుతుంది? చూడు, నిన్ను ఇంతలా చదివిస్తున్నాను, ఆటల్లో కూడా నువ్వు వెళ్తే ఊరుకున్నాను. ఎందుకు? రఘురామ్గా నా కూతురు నా పరువు నిలబెట్టడానికి, ఈ ఊరిని ఒక తలెత్తుకునేలా చేయడానికి. నువ్వు పెళ్ళయ్యాక అవన్నీ మానేసి వంటగదిలో కూర్చొని నీ భర్తపై ఆధారపడతానంటే శౌర్య లాంటి మంచి మనసున్న అబ్బాయి ఎలా ఊరుకుంటాడు? బాధపడద్దమ్మా, అందరికీ ఎవరు ఏంటి అని తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్. పాపం రామలక్ష్మి మాత్రం బాధపడుతూ తనతో శౌర్య అలా బిహేవ్ చేసినందుకు అండ్ తను స్టేట్ లెవెల్కి ఆడలేకపోతున్నందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా
మార్నింగ్ అవుతుంది. రఘురాం వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు స్టార్ట్ అయిపోతాయి. ఇటువైపు శౌర్య వాళ్ళ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రత వేడుకలు స్టార్ట్ అయిపోతాయి. శౌర్య చాలా కోపంగా రామలక్ష్మి దగ్గరికి వస్తారు. రామలక్ష్మి శౌర్య కోసమే చీర కట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది. ఇంకా అలా రామలక్ష్మిని చూస్తూ ఉంటారు శౌర్య. చూస్తూ స్పీడ్గా ఇంకా యాక్సెలరేటర్ని రేస్ చేస్తూ ఉంటాడు శౌర్య. అమ్మా, నాన్న, వెళ్ళొస్తాను అని చెప్పి అలా ఇంకా బైక్లో కూర్చుంటుందన్నమాట శౌర్య వెనకాల రామలక్ష్మి. శౌర్య మాత్రం ఏమీ మాట్లాడకుండా కోపంగా అలా ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఏంటి, నాపై కోపంగా ఉందా? క్షమించమని అడుగుతున్నాను కదా, నన్ను క్షమించచ్చు కదా అని అంటుంది. అయినా ఎంతకీ అసలు రెస్పాండ్ అవ్వరనమాట శౌర్య. ఏంటి, మీకు అంతలా కోపం వచ్చిందా? మీ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసు అని చెప్పి రామలక్ష్మి శౌర్యని హక్ చేసుకుంటుంది. రామా, దూరంగా ఉండు అని అంటాడు రామలక్ష్మితో శౌర్య. ఓ, దీనికి కూడా మీకు నచ్చలేదా? చూడండి సార్, మీరంటే నాకు ఎంతో అభిమానం ఉంది. మీరు చెప్పిందే నేను నాన్నకి చెప్పాను. నాన్న అంతా చూసుకుంటానని చెప్పారు. మీరు ఎలాంటి భయం పెట్టుకోవద్దు. ఒక్కసారి నాన్న మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నాన్న చెప్పి చేస్తారంతే. ఒక్కొక్కసారి అవకాశాలు మనకి దూరం అవుతూ ఉంటాయి. దాని కారణం వేరే ఇంకొక పెద్ద అవకాశం మన కోసం ఎదురు చూస్తుందని. అంతేకాని ఆ అవకాశం పోయిందే అని మనం బాధపడకూడదు. ఇంత తెలిసిన మీకు నేను ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు సార్. నేను మీతో అలా మాట్లాడడం తప్పే, కరెక్టే. నేను దానికి క్షమాపణ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. కానీ మీరు ఇలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు సార్ అని అంటుంది ఇంకా రామలక్ష్మి. శౌర్య బాగా ఆలోచిస్తారు. నిజమే, కరెక్ట్ కాదు. కానీ మావయ్య గారు ఇదంతా ఎలా చేస్తారు అని అడుగుతుంది. చేస్తారు సార్, మా నాన్నపై నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుందన్నమాట రామలక్ష్మి శౌర్యతో వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా ఆదిత్య ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఆద్య తన కోసం ఒక ప్రోటీన్ షేక్ అండ్ టవల్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆది, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావని నాకు తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక కూడా అవసరమా అని అంటుంది ఆదిత్యతో ఆద్య. అవసరమే, ఒక్కరోజు చేయకపోయినా ఫిట్నెస్ పోతుంది కదా. అసలే ఇక్కడ మచ్ ఆయిల్ ఫుడ్ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాడనమాట ఆదిత్య. ఇదంతా దూరం నుంచి చూస్తున్న శ్రీను చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా జెలస్గా ఫీల్ అవుతూ, ఏంటి, నువ్వెందుకు ఇక్కడి నించున్నావు అని అడుగుతారు. అది ఆది కోసం నించున్నాను అని అంటుంది ఆద్య. ఇది చూసి నువ్వు మురిసిపోతున్నావా? ఇలాంటివి నేను ఎన్ని ఎత్తలేదు. ఒకప్పుడు నాకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళే అని గొప్పలు చెప్తూ ఉంటాడు కావాలని శ్రీను. ఓ అవునా, ఏది ఒకసారి లిఫ్ట్ చేయి అని అంటాడు ఆదిత్య. లెఫ్ట్ హ్యాండ్తో లిఫ్ట్ చేస్తా చూడు అని చెప్పి ఇంకా అలా ఒక చేత్తో లిఫ్ట్ చేస్తాడనమాట శ్రీను. కానీ ఎంతకీ అది రాదు. అది చూసి ఆదిత్య అండ్ ఆద్య ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు. అంటే ప్రాక్టీస్ చాలా రోజులైంది కదా చేసి, ఎప్పుడో మానేశాను కదా, అందుకే పోయింది. 2 చేతులతో అయితే లిఫ్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా 2 చేతులతో అలా కష్టంగా పైకి అలా ఇంకా డంబుల్స్ని లేపుతాడు శ్రీను. జాగ్రత్త శ్రీను అని చెప్పి ఇంకా శ్రీనుని అలా హక్ చేసుకుంటున్నట్టు ఆ డంబుల్స్ని హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట అలా ఆద్య. అదంతా చూస్తున్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా శ్రీను మాత్రం చాలా హ్యాపీగా మురిసిపోతూ, ఆద్య, నువ్వు ఎంత దాచినా నీకు నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు అని చెప్పి ఇంకా చెవిలో మెల్లగా చెప్తాడనమాట శ్రీను. వెంటనే శ్రీనుకి దూరంగా జరిగి వచ్చేస్తుంది ఆద్య. ఇంకేమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. ఇదంతా గమనిస్తూ ఉంటాడనమాట ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆద్య వైపు చూస్తూ ఆద్య అని పిలుస్తాడు. ఇంకా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట తనైతే. ఇంకా ఆద్య అయితే, ఏంటి ఆదిత్య అని అడుగుతుంది. ఆద్య, నువ్వు నీ నోటితో నేనంటే ఇష్టమని చెప్పావు, కానీ నీ మనసు, నీ కళ్ళు, నీ మాట అన్నీ నీకు మీ శ్రీను అంటే ఇష్టమని చెప్తున్నాయి అని అంటాడు ఆదిత్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఆద్య. లేదు శ్రీను, అలాంటిదేమీ లేదు.
శ్రీను అంటే నాకేమీ ఇష్టం లేదు, తనకి పెళ్ళైపోయింది అని అంటుంది ఆద్య. నటించొద్దు ఆద్య, పెళ్ళైపోయింది కరెక్టే, కానీ తన మనసులో నువ్వే ఉన్నావు, నీ మనసులో కూడా తనే ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని ఎందుకు ఇలా దాచిపెడుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. అంటే అది అని చెప్పి పాపం కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆద్య. నిజం చెప్పు, ప్రామిస్ చేసి చెప్పు, నాపై ప్రామిస్ చేసి చెప్పు, నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు ఆద్య అని అడుగుతాడు ఆదిత్య. ఇంకా ఆద్య చెయ్యి తీసేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నీ కళ్ళే చెప్తున్నాయి నీకు నేనంటే ఇష్టం లేదని. కేవలం ఆ శ్రీనుపై పంతంతోనే నాతో ప్రేమకి యాక్సెప్ట్ చేశావని. ఆద్య, నేను నిన్ను ప్రేమించాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. ఓకే, నా ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు శ్రీనుని ప్రేమించావు. ఒక్కసారి ఒక్క వ్యక్తిపై ప్రేమ కలిగితే మధ్యలో ఎంతమంది వచ్చినా ఆ ప్రేమని మనం మర్చిపోలేమని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. నాకు ఇప్పుడు ఈ విషయం మొత్తం అర్థమైంది. నిన్ను శ్రీనుని నేను ఒక్కటి చేస్తాను అని అంటాడు ఆదిత్య. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీనుకి పెళ్ళైపోయింది అని అంటుంది ఆ చారు. అయితే ఇంక చారు గురించి చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఆద్య పెళ్ళైపోయింది, కానీ తను సంతోషంగా లేడని అర్థమవుతుంది. కాబట్టి మనం కొన్ని ప్లాన్లు వేయాలి. ఆ చారు మోసం చేసి పెళ్లి చేసుకుందని నాకు అంకుల్ చెప్పారు. అంటే ఆ చారు ఇస్ ద మెయిన్ విలన్ అన్నమాట. ఆ చారుని పక్కకి తప్పిస్తే నీకు శ్రీనుకు మధ్యలో ఎవరు ఉండరు కదా. ఆ విషయంలో నేను హెల్ప్ చేస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి. నా ఫ్రెండ్ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఇలా చేస్తుంటే నాకు అస్సలు నచ్చటం లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేవు, నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉండగలవు. కాబట్టి చారుని శ్రీనుని విడతీసి నీకు శ్రీనుకి పెళ్లి జరిగేలా నేను చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను ఆద్య అని చెప్పి ఇంకా మాటిస్తాడు ఆద్యకి ఆదిత్య. ఆది ఆది అని పిలుస్తూ ఉంటుంది. ఆది ఏంటి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం ఆద్య. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ప్రమీల అయితే అలా రామలక్ష్మి వైపు చూస్తూ, అబ్బా నా కోడలు కుందనపు బొమ్మలా ఉంది, ఎంత అందంగా ఉన్నావో, మహాలక్ష్మి పెళ్ళికి ముందే మా ఇంటికి వచ్చి తాండవిస్తున్నట్లు అనిపిస్తుంది. రామ్మారా, ఇదిగో నీకోసం ఈ పట్టు చీరని నేనే స్వయంగా కొన్నాను, ఇది వేసుకొని రామ్మా అని చెప్పి ఇంకా పట్టు చీరని ఇస్తుందనమాట ప్రమీల రామలక్ష్మికి. ఇంకా అలా రామలక్ష్మి ఆ పట్టు చీర కట్టుకొని వచ్చి పూజ అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది. రామలక్ష్మి పూజ చేస్తుంటే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు శౌర్య వాళ్ళ అమ్మ నాన్న రామలక్ష్మి వైపు. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో రఘురామ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా చక్కగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని చారు కంప్లీట్ చేస్తుంది. చారు వైపు శ్రీను అలా కోపంగా చూస్తూ ఉంటాడు. అదే టైంకి కరెక్ట్గా ఊహించని విధంగా అస్మిత వాళ్ళ ఫాదర్ ఇద్దరు రఘురామ్ గారి ఇంటికి వస్తారు. డాడ్, వీళ్ళెవరు, వీళ్ళింటికి మనం ఎందుకు వచ్చాం అని అడుగుతారు. నీకు తెలీదు బేబీ, ఈ ఊర్లో ఈయన చాలా పెద్ద మనిషి, ఈయన గురించి నీకు పూర్తిగా తెలీదు. కట్టుబాట్లకి పద్ధతులకి పెట్టింది పేరు, వీళ్ళతో మనకి అవసరం ఉంది అని అంటారు. వాట్ డాడ్, ఇప్పట్లో మనీనే అంత రెస్పెక్ట్ గౌరవం పేరు అంటావేంటి అని అంటారు. నోనో, నువ్వు అలా అనకూడదు. ఈ ఇంట్లో ఈ ఊర్లో ఈ మనిషి దగ్గర మనం అనుకున్న పని జరగాలంటే మనం కొన్ని మర్యాదలతో వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు డబ్బుకి లొంగే మనస్తత్వం కాదు అని చెప్పి అలా ఇంకా అస్మితను తీసుకొని లోపలికి వెళ్తారు అస్మిత వాళ్ళ ఫాదర్. ఇంకా అలా తోటలో కుర్చీలో కూర్చొని ఉంటారు రఘురామ్ దగ్గరికి వెళ్తారనమాట అస్మిత వాళ్ళ ఫాదర్. నమస్తే రఘురామ్ గారు అని అంటారు. నమస్కారం, కూర్చోండి అని అంటారు. ఇంకా నమస్కారం చెప్పకుండానే పొగరుగా కూర్చుంటుంది అస్మిత. ఫోన్లో నాతో మాట్లాడాలి అన్నారు, మీరేనా అని అడుగుతారు రఘురామ్. అవును సార్, మేమే. మీతో ఒక విషయం మాట్లాడాలి. మేము
ఈ ఊరి బయట ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నాం. రైతుల దగ్గరికి వెళ్ళి పొలాలు ఇవ్వమని అడిగాం. కానీ వాళ్ళందరూ మీరు చెప్తేనే ఇస్తామంటున్నారు. కాబట్టి మీ దగ్గర పర్మిషన్ కోసం వచ్చాం అని అంటారు అస్మిత వాళ్ళ ఫాదర్. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట రఘురామ్. ఏం ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతారు. అవన్నీ మీకెందుకు అని అంటుంది అస్మిత. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్. ఎందుకంటున్నారేంటమ్మా? ఎలాంటి ఫ్యాక్టరీ పెడితే దానిలోండి కాలుష్యం వచ్చి పచ్చటి పొలాలు కనుమరుగైపోతే అప్పుడు అన్నం పండించే రైతు ఎక్కడికి వెళ్ళి అన్నం పండిస్తారు? నువ్వు రోజు తినే తిండి ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతారు రఘురామ్. నాన్ సెన్స్ అని చెప్పి పొగరుగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా అస్మిత, నీకు చెప్పాను కదా బేబీ, నువ్వు ఇక్కడ సైలెంట్గా ఉండాలని. రఘురామ్ గారు, మేము ఒక మంచి ఫ్యాక్టరీనే పెట్టబోతున్నాం. దానివల్ల ఇక్కడ కాలుష్యం ఎలాంటి సమస్య రాదు. అదే కాకుండా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా మేము ఇప్పిస్తాం అని అంటారు. ఇంకదంతా చూస్తున్న అస్మిత అయితే, వై డాడ్, ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, నీకు పద్ధతులు తెలిసినట్లు లేదు. నేను చెప్తాను విను. అన్నం పెట్టే భూమాత దగ్గర ఎవరైనా తల వంచాల్సిందే, ఎవరైనా అని చెప్పి ఇంకా పవర్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు రఘురామ్. అదే టైంకి కరెక్ట్గా రామలక్ష్మి అక్కడికి వచ్చి అస్మితని వాళ్ళ ఫాదర్ని చూసి షాక్ అయిపోతుంది. అస్మిత అయితే శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. రామా అని చెప్పి ఇంకా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అస్మిత. నాన్న వీళ్ళు అని అడుగుతుంది. తనే నాన్న, తనే, నేను చెప్పాను కదా నిన్న అని చెప్పి ఇంకా జరిగింది చెప్తుందనమాట రామలక్ష్మి. అదంతా విని రఘురామ్, చూడండి సార్, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మీ అమ్మాయి స్టేట్ లెవెల్ హాకీకి ఆడాలనుకుంటుందంట, కానీ దానికి అర్హత కూడా ఉండాలి కదా. ఒక మనిషి అనేవాడు తన డబ్బుని చూసి కాదు, సంస్కారాన్ని చూసి గౌరవం ఇస్తాడు. మీ దగ్గర సంస్కారం ఉందని నేను అనుకుంటున్నాను అని అంటారు. సార్, అంటే మీ అమ్మాయి స్టేట్ లెవెల్కి ఆడుతుందా? సరే సార్, నేను మా అమ్మాయిని వెంటనే విత్డ్రా చేసుకోమని చెప్తాను. బేబీ, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆడొచ్చు, కానీ రఘురామ్ గారి అమ్మాయి హాకీ ఆడుతుందంటే మనం పక్కకి తప్పుకోవాల్సిందే. సార్, మీలాంటి మంచి మర్యాద ఇంత మంచి వాళ్ళకి మేము ఈ మాత్రం సహాయం చేయలేమా? ఖచ్చితంగా సార్, మీరు మాకు ఫ్యాక్టరీకి పొలాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ మంచితనాన్ని చూసి మీ అమ్మాయి గురించి మా అమ్మాయి తప్పుకుంటుంది అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట అస్మిత వాళ్ళ ఫాదర్. అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రామలక్ష్మి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.